Hi guys, good morning to everyone. ఇలా మనం లైక్ ఏమంటారు శ్రీశైలం వెళ్తున్నాం అనమాట. మాకు ఎర్లీ మార్నింగ్ ఒక 4:30 అవుతుంది. మా ఫ్రెండ్ ఇంకొకటి వస్తున్నాను, పిక్ చేసుకొని అక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోవాలా. ఏం లేదు, జస్ట్ ఇప్పుడు వెళ్ళేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు వచ్చేసేయాలి అంతే. అదే ప్లాన్ ప్రస్తుతానికి. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాం ఏంటంటే అకేషన్ అంటే ఏం లేదు, లైక్ ఏంటంటే ప్రతి అంటే దీని బర్త్డే అనుకో, అంటే తీసుకున్న రోజు ప్రతి ఇయర్ ఏదో ఒక దగ్గరికి వెళ్తాయి అనమాట. పోయిన ఇయర్ శ్రీశైలం ఏమంటారు లైక్ మేడారం ఇల్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి పూజ చేసి. కాకపోతే అసలు ఈసారి శ్రీశైలం. కాకపోతే ఏంటంటే దీన్ని కొన్ని నిన్ననే అయిపోయింది అనమాట, అంటే December 27. బట్ ఇవాళ December 28. ఎందుకంటే లైక్ నిన్న కొంచెం ఎగ్జామ్ ఉండే, అది అయిపోయినాక ఆ టైంకి నేను స్టార్ట్ అయితే మనని నేను నైట్ వరకు రాలేదని చెప్పేసి ఇవాళ వెళ్తున్నాను. నెక్స్ట్ డే వెళ్ళడం బెటర్ అని చెప్పేసి ఇంకా ఇవాళ వెళ్తున్నాను అనమాట. సో అది ఇవాళ ప్లాన్. మావాడు అక్కడ గట్టేసలా తింటాడు, అని పిక్ చేసుకొని మళ్ళీ ఎల్బినార్ నుంచి అట్లా వెళ్ళిపోవాలి. ఇప్పుడు టీ బ్రేక్ కోసం ఆగినాం ఫ్రెండ్స్. వన్ కూడా పెడతాం, ఇట్లా మామూలు కాదు అసలు. నాకు చలి పెడుతుందని చెప్పి మామూలుకి బండి ఇచ్చేసిన, వాడు అడుపుట్ వచ్చిండు వెనకాల కూర్చున్న, ఇట్లా వన్ కూడా పెడుతుంది నాకు. ఇంకోటి పెడుతుందేమో రా బాబు. Here you guys. మామూలు కొనుక్కుతుంది. చాయ్ తెచ్చుకోపోరా, కాఫీ తాగుతావా? బ్రో అంటుండొచ్చు కాఫీ అయితే. ఫైనలీ ఇక్కడ దగ్గర శ్రీశైలం దగ్గరకు వచ్చాం. ఇంకొక హార్డ్లీ ఒక 70 to 80 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. ఇక్కడ దాకా అయితే మా ఫ్రెండ్ కూడా నడిపిన అనమాట, హైదరాబాద్ నుంచి అలా అవుట్స్కట్స్ నుంచి ఇక్కడ దాకా. పొద్దున్న స్టార్ట్ అయినాం కదా, ఇక నాకు చలి కాలేదు. నాకు రాత్రి సరిగ్గా స్లీప్ లేదు. ఒక 1 o'clock 2 o'clock పడుకొని నేను 3 o'clock లేచి మళ్ళీ స్నానం ఇట్లా చేసి రెడీ వచ్చినాం. అట్లా ఇక నడుపునా అంటే వాడ నడిపిండు. ఇప్పుడు చెక్ పోస్ట్ ఇట్లా దాటినాం అనమాట. ఇంకా ఇక్కడ అడవి వస్తాయి అనమాట, అదే ఉంటది. మొత్తం నాకు తెలిసిన మొత్తం అదే ఉంటది. ఇంకా శ్రీశైలం ఎంటర్ అయ్యేంత వరకు మొత్తం అడవే ఉంటది. సిగ్నల్ ఉండవు, ఏమి ఉండవు. అదృశ్యం అంటే అన్ని కనబడతాయి మనకి. లైక్ ఏంటంటే జింకలు, పులులు, పాములు ఇట్లా కనబడతాయి అంటారు, కానీ మనకేం కనిపించదు. జింకలు అయితే కనిపించినాయి ఇంత ముందుకు వచ్చినప్పుడు. ఇప్పుడు ఎట్లుంటుందో తెలియదు మరి ముచ్చట. కనిపించాలనే కోరుకుందాం. కొంచెం ముందుకు వెళ్ళినట్టు ఉంటుంది అన్నమాట. అక్కడికి వెళ్ళినాక అడవికి ఎంటర్ అవుతున్నాం. గాయస్ చెక్ పోస్ట్ అనుకుంటుంది. అట్లా కలవాలా బైక్స్ ఏం లేదనుకుంటా. నెక్స్ట్ 60 kilometers they are crossings. Speed limit 30. Do not feed animals. Do not stop here. Speed limit is 30 అంట బ్రో. స్పీడ్ లిమిట్ 30 అంట. Yeah, you must follow that. అట్లా ఫాలో అయితే ఎప్పుడో బాగుపడేటోళ్ళు.
జింకలు గిట్ట కనబడతాయి చూడు, జింకలు గిట్ట కనబడతాయి. అవును ఏమైంది బనానా తెస్తాను తెచ్చా ఏంటి బనానా తెలియదు అన్న, మర్చిపోయినా. నైట్ వెళ్ళడం మనకి ఎటు సరిగా లేదా ప్లానింగ్. ఎన్నింటి పడుకున్నావునా సూపర్ 2 గంటలకు వండుకొని 3 గంటలకు లేచిన కూడా అదే మూడు వెళ్తాను సరే అన్నా 3 గంటలకు లేస్తా అని చెప్పొద్దు, లేచి నువ్వు అని చెప్పాలి. లేదు ఆవిడ నాకు అల్లారం పోతున్నది. అప్పుడే అలారం పెట్టుకున్నా, నేను 3:20 పెట్టుకున్నా. నువ్వు 3:80 3:90 వేసావు అనుకుంటా. ఈ ఫారెస్ట్ లో వచ్చిన బాధ ఏంటంటే ఒకే స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, చాలా స్పీడ్ బ్రేకర్స్, ఒక 100-200 మీటర్స్ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఇంకా జస్ట్ కొంచెం ముందు పోయినాక ఇంకా టార్చర్ ఉంటుంది దాంట్లో. లాస్ట్ వస్తుంది ఊరికే డౌన్ చేయాలా, మన త్రాడ్ చేయాలి, డౌన్ చేయాలా, డౌన్ చేయాలా, చేయాలా, పిచ్చిలు వేస్తుంది. కొంచెం ఘాట్ సెక్షన్ అయిపోయినాక డీప్ ఫారెస్ట్ లోకి ఎంటర్ అవుతాం. డీప్ ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యాగానే స్పీడ్ బ్రేకర్ స్టార్ట్ అవుతాయి. ఏంటంటే స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఏంటంటే వైల్డ్ యానిమల్స్ అయినా నార్మల్ యానిమల్స్ అయినా కొంచెం క్రాసింగ్ ఉంటుంది. సో మనం ఏమైనా స్పీడ్ పోతుంది వాటికి ఏమన్నా హామ్ అవుతుంది ఏమని చెప్పేసి చాలా స్పీడ్ బ్రేకర్లు వేస్తారు. దానివల్ల మనం స్లో వెళ్తాం కదా అని చెప్పి. బండి ఉన్న కొత్తలోనే వచ్చిన అనుకుంటా ఇచ్చాడు. బండి మీద వచ్చిన నేను మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు, ఒకటి ఈ బండి, ఇంకొకటి బుల్లెట్ క్లాసిక్ అయినా స్టాండర్డ్, బుల్లెట్ స్టాండర్డ్ మీద వచ్చినాం అనమాట. కొత్తగా అప్పుడే కొన్న బండి. సో వద్దామని చెప్పేసి వచ్చినాం అంతే. పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోయాను. సో ఇవాళ అదే ప్లాన్ ఉంది, పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోవాలని. కాకపోతే అప్పుడు ఏంటంటే జస్ట్ పోయి దర్శనం చేసుకుని వచ్చేసినాం. ఇప్పుడు ఏంటంటే స్నానం చేసుకోవాలన్నట్టుగా అనుకుంటున్నాం. డ్రెస్ అయితే తెచ్చుకున్నాడు, ఏమైనా ఇంకా సీన్ ఎట్లా ఉంటుందో ముచ్చట ఎట్లా ఉంటుందో చూసి దాన్ని బట్టి చేద్దాం, ఇంకా దాన్ని బట్టి ఇంప్లిమెంట్ చేద్దాం. గవర్నమెంట్ చేయాలంటే కొంచెం ఎందుకో ఆ కాన్ఫిడెంట్ వస్తలేదు, ఎందుకంటే టైర్ గ్రిప్ పోయింది ఆల్రెడీ, ఆల్మోస్ట్ అయిపోయింది. దాన్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు. ఇంకా మళ్ళీ వెనకాల ప్యానియర్ ఉంది, అది ఉంది, టాప్ బాక్స్ ఉంది. కార్నరింగ్ చేయాలంటే కొంచెం ఎందుకో కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. నేపాల్ విలేజ్ లో చూడండి ఎట్లా అంటే అట్లా కట్ట కొట్టేసి ఉంటాయి మొత్తం. అక్కడ స్నో ఉన్నది, అన్ని ఉన్నాయి. ఆ రోడ్లలో అయితే కట్టలు కొట్టుకుంటూ పోయినాయి. ఈ రోడ్లలో కొట్టాలంటే ఎందుకో నాకు అంటే లైక్ బండి ఇంబ్యాలెన్స్ అయిన ఫీలింగ్ వస్తుంది. నాకు తెలిసి ఆ టైర్ గ్రిప్ అవ్వాలని నేను అనుకుంటున్నా. ఏమో చూసా, కొంచెం 2 రోజులు చూసి కొంచెం పైసలు చెక్ చేసుకొని అది చేంజ్ చేసేసేయాలి టైర్ వెనకాల. ముంగడితే బాగానే ఉందిలే కానీ వెనకాల చేంజ్ చేయాలి. రీసెంట్గా మొన్న ఆగస్ట్ లోనే చేంజ్ చేయించిన 2 టైర్స్. కాకపోతే ఏంటంటే ట్రిప్కి బాగా వెళ్ళడం వల్ల 2 ట్రిప్లకి వెళ్ళాయి కదా, దానివల్ల ఇంకా అది టైర్లు అరిగిపోయినాయి. ఆల్మోస్ట్ 25,000 కిలోమీటర్స్ తిరిగేసిన నేను లాస్ట్ ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు. నాది 18,000 19,000 ఉండే. 34,970 కిలోమీటర్స్ అంటే నాది 19-18 ఉండే, అంటే ఆల్మోస్ట్ 15,000-16,000 జస్ట్ ఒక 4 months అనుకుంటా. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 5 months వర్క్స్. ఆగస్ట్ అంటే ఆగస్ట్ లో స్టార్టింగ్ లోనే వెళ్ళినా, స్టార్టింగ్ లోనే వెళ్ళినా డైరెక్ట్ వైజాగ్, లంబసింగి అవిటికి వెళ్ళి ఉండే. కొంచెం జస్ట్ అవే వెళ్ళిన. తర్వాత వేసినాక ఒక 1.5 month గ్యాప్ తీసుకొని నేపాల్కి స్టార్ట్ అయినా. దాని తర్వాత వచ్చినాక మళ్ళీ ఒకసారి విజయవాడ వెళ్ళి వచ్చిన. ఒక ఎగ్జామ్ రాయడానికి విజయవాడ వెళ్ళి ఉండే. ఇంకా దాని తర్వాత ఇంకేడికి వెళ్ళలేదు లాంగ్ అంటే. మా అంటే ఒక వరంగల్, జంగం, అమ్మ వాళ్ళు ఉంటారు అక్కడికి వెళ్ళేసి వచ్చిన. అంతేగాని ఇక
అంతకంటే ఏం లాంగ్ అయితే వెళ్ళలేదు. ఇప్పుడే ఇక మళ్ళా నేపాల్ సిరీస్ తర్వాత ఇంకా ఇదే ఇంకా పెద్దది నాకు తెలిసినంత నాకైతే. స్పీడ్ బ్రేకర్లు సైన్ బోర్డులు తప్ప నాకేం అనిపిస్తలేదు అసలు. లిటరల్ ఒక్క యానిమల్ అంటే ఒక్క యానిమల్ అనిపించలే నాకు అసలు. ఎంతో ఆశగా చూసుకుని వస్తున్నా, అప్పటి నుంచి మెల్లగా అయినా పర్లేదు, లేట్ అయినా పర్లేదు అన్నట్టు చూసుకుంటూ వస్తున్నా. అయినా ఒక్కడు అనిపిస్తలే నాకు అసలు. ఏదో బోర్లు పెట్టారు అన్నాడు, బోర్లు పెట్టారు. అప్పుడు ఆ మంకీ రాజా ఉన్నాడు ఉన్నారు అంతే. ఓ బాబు మన కూడా 35,000 తెలివేసింది. అనిపిస్తుందా 35,000 కూడా మన ఏందో మన బండి ఏదో ఒకటి అంటే లైక్ ఒక సర్టెన్ నెంబర్ ఒక సర్టెన్ ప్లేస్ లలోనే అవుతుంది. అదేందో నాకు అర్థం 10,000 కిలోమీటర్స్ కి ఏమో ఫస్ట్ 5,000 కిలోమీటర్స్ ఏమో ఇదే అయింది శ్రీశైలం సేమ్. 10,000 కిలోమీటర్స్ కి ఏమో ఇక్కడికి వెళ్ళుండే విజయవాడనా సమ్వేర్ ఇక్కడికి వెళ్ళుండే. 10-15 ఏమో కానీ 20 ఏమో మన ఏమంటారు వైజాగ్ ఇక్కడ అన్నవరంలో అయింది. 25 ఏమో 25 ఏమంటారు వైజాగ్ ఎన్నో అయింది. అంటే అదే నేపాల్కి స్టార్ట్ అయినప్పుడు 25 ఏమో అయింది. 38 లా నేపాల్లోనే అయింది అనుకుంటా. నేపాల్లోనా రిటర్న్ వచ్చేటప్పుడు అయింది. ఇప్పుడు 35 ఇలా అంతా చేంజ్ చేసారు అనుకుంటా. పోయినసారి వచ్చినప్పుడు అక్కడ కూర్చోడానికి స్టెప్స్ ఉండేది, కాకపోతే ఇప్పుడు లేదు. అది కన్స్ట్రక్షన్ చేస్తారు మరి ఏందో ఏమో. తీసేసి కూలగొట్టే ఏందో తెలియదు. ఘాట్ సెక్షన్ బాగుంటుంది. దాంట్లో దగ్గరకు వచ్చినాక దిగేది ఉంటది, మళ్ళా ఇంకొక కొండ ఎక్కేయాలనుకో. దిగేది మాత్రం బాగుంటది, ఎక్కేది అంత ఏముండదు కానీ దిగేది మాత్రం బాగుంటది. కొంచెం పీస్ఫుల్ గా ఉంటుంది. డ్యామ్ కనిపిస్తుంది. చిల్లర లేదు. రివ్యూ పాయింట్ ఆపదామా పోదామా? ఒక్క ఆయన చూసారు కొడుకులు చూసినారా? అంతా బీహార్ నా కొడుకులు వీళ్ళు. ఆంధ్రాలు కాదు వీళ్ళు. చూసిన వాళ్ళ తెలుగు అనేది తిడుతుంది. వే టు శ్రీశైలం. ఇప్పుడు వచ్చినంత గబ్బు నా జీవితం ఎంత వరకు చూడలేదు. అబ్బో, వచ్చిన ప్రతిసారి ఎక్స్పీరియన్స్ ఇట్లనే ఉంటది నాకు. మొత్తం చేపల వాసన. అమ్మో.
వీళ్ళందరూ ఎట్లుంటారో ఏమో అసలు అర్థం కాదు అసలు. చాలా డేంజర్ ఉంటుంది అసలు వాసన. శ్రీశైలం 18 kilometers away. Welcomes you, Tiger Reserve Srisalam. ఆటో అంటే 2-wheeler 3-wheeler కి ఫ్రీ అన్నమాట, ఫ్రీ ఎంట్రీ. కానీ 3, 4, 5 హెవీ వెహికల్స్ ఉంటాయి కదా, 4-wheeler అంటే స్టార్ట్ అనమాట. అన్నిటికీ టోల్ కట్టాలి. అంటే ఇక్కడ డెవలప్ చేయడానికి ఇక్కడ ఇట్లా తవ్వుతున్నట్టు. లాస్ట్ ఒక 10 kilometers నుంచి ఆల్మోస్ట్ ఇట్లానే ఉంది సిచ్యువేషన్. నేను లెవెల్ 30 వరకు లోపల వెళ్ళిపోవాలన్నట్టు అనుకున్నా. ఈయనే లెవెల్ 15 అవుతుంది, ఇంకా నేను రీచ్ ఇట్లా కాలే ఆడికి. అంత ట్రాఫిక్. ఎంట్రన్స్ కి గేట్ అనమాట. అదే టోల్ గేట్ అనమాట. 100 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు అనుకుంటా ఒకరికి. 130 అనుకుంటా. లాస్ట్ ఫైనల్లీ రీచ్ పాతాళ గంగ అని చెప్పేసి ఉంటుంది, చూపిస్తుంది.